అందరి నమస్తే. మొన్న మినిస్టర్స్ అందరూ ఢిల్లీ పోయిండ్రు కదా, ముఖ్యమంత్రి కూడా పోయిండు. వాళ్ళతోన ఇండివిజువల్గా మీటింగ్ నడిచింది. కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. అదంతా మెల్లగా బయటకు వస్తున్నాయి. అసలు ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినారో ఎవరు తెలియదు నిజానికి. విన్నోళ్ళకి తెలుస్తుంది, చెప్పినోళ్ళకి తెలుస్తుంది. కానీ ఒక వార్త ప్రస్తుతం కాంగ్రెస్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. లోపల ఒక మినిస్టర్ చెప్పిన విషయాలు నాకు తెలిసి ఇది హైకమాండ్‌కు బ్రెయిన్ వాష్. అంటే ఇక్కడున్న సిట్యుయేషన్‌ని ఉన్నది ఉన్నట్లుగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో. మీరు అలర్ట్ కాకపోతే మీ కర్మ. మీరు అలర్ట్ కాకపోతే మీ ఇష్టం. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో మాత్రం ఇది జరుగుతుందని కుండబద్దలు కొట్టిందట. నేను ఆ మినిస్టర్ పేరు చెప్పాలన్నా వద్దో తెలవదు. నేను కొన్ని క్లూస్ ఇస్తా, మీరు గెస్ చేయొచ్చు. అంతకుముందు రేవంత్ రెడ్డి మీరు లేఖ రాసిండ్రు కదా, ఒక ఆయన పొడుగుడు ఆయన లేఖలు రాస్తాడు, దానిలో మంచి మంచి ఇంగ్లీష్ అక్షరాలు పొందుపరుస్తాడు అన్నట్టు ఆయననే ఈయన అనేది నడుస్తున్న చర్చ. ఏంది ఆయన చెప్పిన కొన్ని ఇక్కడ జరుగుతున్నవే, బట్ ఆయన చెప్పిన స్టైల్ వేరే ఉంటుంది కదా. అవన్నీ చాలా వర్డ్ టు వర్డ్ ఏం చర్చ జరుగుతుంది, ఈ పోయిన మంత్రుల్లో ఏం చర్చ జరుగుతుంది, ఈ మంత్రులు హైదరాబాద్ కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు, బట్ ఢిల్లీ సర్కిల్లో ఏం చర్చ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్. రేవంత్ రెడ్డి ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళ రెస్పాన్సు తర్వాత ఈయన మాట్లాడిన మాటలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎండార్స్ చేయడం, అంటే అవును కరెక్టే అని చెప్పడం, తర్వాత వాళ్ళు కూడా తెలుసు అన్నట్లుగానే స్పందించడం చూస్తుంటే బహుశా రేవంత్ రెడ్డిని భరిస్తున్నారు వాళ్ళు. ఫస్ట్. రెండోది ఏంటంటే టైం బీయింగ్, అంతే. టైం అంటే ఓ టైం వస్తుంది అని చూస్తున్నారేమో వాళ్ళు కూడా. అంటే పైసలు వాళ్ళకి వస్తున్నాయి, కానీ ఓ రోజు ఇక ఈ పైసల బంధాలు ఎట్లుంటాయి, పైసలు పంచిన రోజులు మంచిగానే ఉంటుంది, పైసల బంధాలు ఎప్పుడైనా తెగిపోతాయి. ఇంకొక బలమైన వాడు దొరికితే పైసల బంధం తెగిపోతుంది. సరే, ఆ విషయాలని మాట్లాడదాం, చాలా పాయింట్లు ఉన్నాయి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. రిపోర్ట్ కొట్టే వాళ్ళు కొడుతూనే ఉంటారు. వాళ్ళు మనకు పడరాని వాళ్ళు ఎవరో తెలుసు కదా. మనం ప్రజల కోసం మాట్లాడితే వాళ్ళకేమో నచ్చలేదు, కాంగ్రెస్ వాళ్ళకి అసలే నచ్చలేదు. ఏందినా అన్నీ మా గవర్నమెంట్ దగ్గర తప్పులు చెప్తున్నారు, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు తప్పులు చేస్తున్నారు, ప్రతిపక్షం తప్పులు చేసే అవకాశం ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం ఏమైనా చేసుకొని, బట్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మనం వాళ్ళు కొట్టే రిపోర్ట్స్తోన సబ్స్క్రైబ్ స్లో అయింది. మనం 3 కొడితే వాళ్ళు కొట్టే రిపోర్ట్స్తోన 2 ఎగిరిపోతాయి, 1 మిగులుతుంది. కాబట్టి ఇంకా కొంచెం స్పీడ్గా సబ్స్క్రైబ్ చేద్దాం. మీటింగ్కి ఎవరెవరు పోయినారు మీకు అందరికీ తెలుసు కదా. అందరు పోయినరు, చాలామంది పోయినారు. సీనియర్లు పోయినరు, కొత్త వాళ్ళు పోయినరు, పాత వాళ్ళు పోయినరు. శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక బట్టి విక్రమార్క, అందరూ మీకు అందరికీ తెలుసు. అవన్నీ ఫోటోలు కూడా చూసింటారు మీరు. మళ్ళీ కూడా చూపిస్తారు చూడండి స్క్రీన్ మీద ఫోటో. వీళ్ళందరూ పోయిన వాళ్ళే. ఆ మీటింగు ఇదంతా గ్రూప్ మీటింగ్ మీరు చూసింది, బట్ ఇండివిజువల్ మీటింగ్ జరిగింది 1-to-1. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ టైం వీళ్ళందరినీ పిలిచి మాట్లాడినారు. అసలు అంతకుముందు అయితే లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందు అయితే ఓన్లీ రేవంత్ రెడ్డే, అసలు వీళ్ళని ఢిల్లీ కూడా పిలిచిన లేడు. కానీ తర్వాత రేవంత్ రెడ్డి ఒరిజినల్ స్టైల్ అర్థమైన తర్వాత, రేవంత్ రెడ్డి మీద నమ్మకం కోల్పోయిన తర్వాత, నమ్మకం పోయిన తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను దగ్గరికి పిలిచారు. అప్పుడు వాళ్ళకు ఢిల్లీకి పిలవడం, మాట్లాడడం, ఇక్కడి నుంచి రిపోర్ట్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. కానీ తర్వాత ఈ 2 సంవత్సరాలు అయ్యే టైంకి ఏమైందంటే రేవంత్ రెడ్డి మీద విశ్వాసం పోయింది వాళ్ళకి. బట్ ఆ విశ్వాసం పోయినట్టుగా చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళకున్న రాష్ట్రాలే 2-3 రాష్ట్రాలు. దానిలో తెలంగాణ ఒకటే పొటెన్షియల్ స్టేట్ అని వాళ్ళే అన్నారు. పొటెన్షియల్ స్టేట్ అంటే డబ్బులు పుట్టే స్టేట్ అని, బాగా డబ్బులు ఉన్న స్టేట్ అని, డబ్బులు ఉన్నోళ్ళు ఉన్న స్టేట్ అని, డబ్బులు ఉన్నోళ్ళు ఇచ్చే స్టేట్ అని, అట్లా పొటెన్షియల్ స్టేట్ అన్నారు. వాళ్ళకు తెలంగాణలో ఏమైనా డిస్టర్బెన్స్ అయిందనుకోండి, తెలంగాణలో ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కింద మీద అయితే అసలు అధిష్టానానికి ఆక్సిజన్ బంద్ అయిపోతుంది, అధిష్టానానికి డబ్బులు దొరకవు. మొదలే అంతా ఎలక్షన్ పీరియడ్, రేపు వచ్చేదాన్ని దాదాపు 5-6 స్టేట్లో ఎలక్షన్ ఉంది. తర్వాత మళ్ళీ ఎలక్షన్, ఏదో రకమైన ఎలక్షన్ వస్తూనే ఉంటుంది కదా. ఆ గవర్నమెంట్ ఇప్పుడేమి వచ్చే ఎలక్షన్స్లో కూడా ఏ స్టేట్లో కాంగ్రెస్ వస్తుందో రాదో తెలియదు. వాళ్ళకు ఒక పెద్ద స్టేట్ దొరికిందనుకో, ఒక పెద్ద స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అప్పుడు తెలంగాణ మీద వాళ్ళు ఏమనుకుంటున్నారో అదంతా ప్రయోగం చేసే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకు వేరే స్టేట్ దొరకలేదు. వాళ్ళు ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ ఏది దొరకలేదు. ఢిల్లీ దొరకలేదు, హర్యానా దొరకలేదు, మహారాష్ట్ర దొరకలేదు. మహారాష్ట్ర కనుక దొరికింటే కాంగ్రెస్కి తెలంగాణలో రాజకీయాలు చాలా మారిపోతుండే, ఇంత ఈజీగా ఉండేది కాదు, ఎవరి ఆటలు సాగేది కాదు. కానీ తప్పలేదు వాళ్ళకి. బట్ ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి హైకమాండ్కి ఇచ్చిన రిపోర్ట్ ఏంది? ఒక మంత్రి అప్పట్లో చర్చ జరిగిన మంత్రి, అప్పట్లో ఈయన పొడుగు మనిషి, ఈయన అక్షరాలు బాగా రాస్తాడు అని అక్కడ పంపించిన లేఖలన్నీ ఈయనకే రేవంత్ రెడ్డికి వస్తే అవి చూసి మాట్లాడిన మంత్రి. ఇంకా ఎప్పుడు
రేవంత్ రెడ్డికి యాంటీగానే ఉంటాడు ఆయన. రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యనే. రేవంత్ రెడ్డిని దింపితే ఇక నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ ఆయననే అన్నట్టుగా పార్టీకి బాగా దగ్గరుంటాడు. ఆయన రాసిన ఆయన చెప్పిన విషయాలు ప్లస్ రాతపూర్వకంగా కూడా ఇచ్చినాడు లేఖ. ఏందంటే ప్రభుత్వంలో మొత్తం నారా లోకేష్ చెప్పినట్టుగానే నడుస్తుంది. ఏపీ మంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ చెప్పినట్టుగానే ఇక్కడ మొత్తం నడుస్తుంది. కాంట్రాక్టులైనా, పోస్టింగులైనా ఇట్లాంటివన్నీ కూడా నారా లోకేష్ చెప్పినట్టు నడుస్తుంది. అర్థమైందా? ఇది ఎవరో బయటోళ్ళు చెప్పిన మాటలు కాదు. సొంత క్యాబినెట్లో మినిస్టర్ హైకమాండ్కు చెప్పిన మాటలు, ఇచ్చిన లేఖ. కాంగ్రెస్ ఫ్లేవర్ను మొత్తం మరుగున పడేటట్లు చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఇంకో వేదిక, ప్రత్యామ్నాయంగా వేదిక అంటే తెలుసు కదా మీకు, ఆయన టీడీపీని రెడీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మనకు చాలాసార్లు కనిపించింది. మొన్న ఓపెన్గానే ఆయన బహిరంగ సభలో టీడీపీ జెండాలు వచ్చినాయి. అది ముఖ్యమంత్రి మీటింగ్. ఏ పార్టీ జెండా ఆ పార్టీ జెండాలు రావు, పర్మిషన్ ఉంటేనే వస్తాయి. విత్ పర్మిషన్ అవి వచ్చినాయి. తర్వాత ఆయన వేదిక మీద సంబంధం లేని మాటలు మాట్లాడిండు. ఎన్టీఆర్ను బీఆర్ఎస్ జెండా గద్దెలకు లింకు పెట్టిండు. అసలు ఈయన కాంగ్రెస్ సీఎమా కాదా అనే అనుమానాలు వచ్చే విధంగా మాట్లాడుతున్నాడు, అన్న విధంగా వ్యవహరిస్తున్నాడు. మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని మొత్తం సైడ్ ట్రాక్ పట్టించేసి అసలు కాంగ్రెస్ను సమూలంగా లేకుండా చేసే ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను నేను మీకు. వీటికి మీనాక్షి నటరాజన్ ఎండార్స్ చేసింది, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అవును, ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది తెలంగాణలో. నేను రిపోర్ట్ చేస్తున్నా, ఇవే విషయాలు మీకు చెప్తున్నా కదా. ఇక మున్సిపల్ ఎలక్షన్స్లో లేకపోతే అంతకుముందు, ఆ తర్వాత టికెట్ల పంపిణీ, పార్టీ పదవుల వ్యవహారాలు మొత్తం ఎట్లా జరిగినాయి, ఆయన వ్యవహారం ఎట్లా ఉన్నది, ఏం కదా, టికెట్ కేటాయింపులు ఎట్లా ఉన్నాయి, అసలు ఏం జరిగింది అనే విషయం మీద ఇక్కడ ఏపీ ప్రభుత్వంలో నారా లోకేష్ అండ్ కో వాళ్ళు ఏం చెప్తే అది నడుస్తుంది. ఇక్కడ చాలా అనుమతులు, డబ్బులతో కూడుకున్న వ్యవహారాలు, భూములు, అట్లాంటి వ్యవహారాలు కూడా వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళందరూ మినిస్టర్స్ను ఏమీ మా దగ్గరికి ఏమీ రాణిస్తలేరు సమాచారం. మినిస్టర్స్ను ఏమీ చేయనిస్తలేరు. మా శాఖల్లో కూడా షాడో మంత్రులను పెట్టుకున్నారు. మా శాఖల్లో ఏం నడుస్తుందో కూడా మాకు తెలియదు. మాకు తెలియకుండానే మా ఫైళ్ళను రేవంత్ రెడ్డి తెప్పించుకుంటున్నాడు, ఆయనకు ఫేవర్గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తర్వాత ఫైనాన్షియల్గా బాగా బలపడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండివిజువల్గా ఫైనాన్షియల్గా బలపడే ప్రయత్నాలు నడుస్తున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇంకా పేపర్లలో మా మీద వార్తలు రాపిస్తున్నారు. మమ్మల్ని అందరినీ తెలంగాణ ప్రజల దృష్టిలో అవినీతి పరులుగా ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మనకి ఇది దీనికి ఒకటి మాత్రం దొరికింది. ఇది చూడండి, ఫోటో కూడా చూడండి మీరు. బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు ఢిల్లీలో రేవంత్ రెడ్డికి ఇచ్చిన లేఖ, పెళ్లి పత్రిక అది. ఇది ఆయన హైదరాబాద్నే వస్తాడు, పెళ్లి హైదరాబాద్నే, ఆయన హైదరాబాద్కి వస్తాడు. హైదరాబాద్ ఇవ్వలేదు, ఢిల్లీలో ఇచ్చిండు. బట్టి విక్రమార్క ముఖంలో అసలు ఇంత చిరునవ్వు కూడా లేదు. ఎట్లుంటుందంటే, మన ఊరు పెళ్ళిళ్ళ మనతో మాట్లాడని అక్కజలేనిలో వస్తారు పెళ్ళికి. వస్తే ఏదో చూడనట్టు ఉంటారు చూడు, అట్లా ఉన్నది బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ముఖం చూస్తే. ఆయన పెళ్లి పత్రిక ఆడ ఇచ్చిండు. మామూలుగా అయితే డిప్యూటీ సీఎం ఇంటికి పోవచ్చు, బొట్టు పెట్టి, చాలా సెంటిమెంట్ ఉంటాయి కదా, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్కి బొట్టు పెట్టి, కుంకుమ పెట్టి, కొబ్బరి కుడుకలు పెట్టి, రవికి పెట్టి, చాలా ఉంటాయి మర్యాదలు. అట్లేం లేదు, ఆడనే కలిస్తే ఆడనే ఇస్తారు చూడు, అట్లా ఆడిచ్చిండు అన్నట్టునే వాళ్ళకి ఎంత గ్యాప్ ఉందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. పేపర్లలో ఆయన మీదే కదా, బట్టి విక్రమార్క మీదే కదా బాగా వార్తలు రాపించి అట్లా బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా చెప్పాల్సిన విషయాలు మొత్తం చెప్పిండ్రు, కడుపులో ఉన్నవి. అంటే వీళ్ళు ఇండివిజువల్గా చాలాసార్లు ఇట్లాంటి కంప్లైంట్ చేసిండ్రు. బట్ ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ రాహుల్ గాంధీతోనా, మల్లికార్జున ఖర్గేతోనా, అందరినీ, కేసీ వేణుగోపాల్గా ఉన్నాడు. కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిన నేత. అంటే కేసీ వేణుగోపాల్కి చెప్పేటివి, చేరేటివి ఏవి కూడా రాహుల్ గాంధీకి చేరుతలేవు అనేది ప్రధానమైన అనుమానం. ఇక్కడ కాంగ్రెస్ మంత్రులకు కానీ సీనియర్లకు ఉన్న అనుమానం అది. ఇక మనకి ఎట్లా ఫేస్ టు ఫేస్ దొరికింది. బహుశా ఆడ మాట్లాడిన మంత్రి, ఏ మంత్రి ఏం మాట్లాడిండో కేసీ వేణుగోపాల్ బహుశా రేవంత్ రెడ్డికి చేరవేసి ఉండొచ్చు ఇప్పటికే. దాని పర్యవసానాలు తర్వాత చూస్తాం ఎట్లా ఉంటావో ఏం కథ. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్ని విషయాలు చేసినాక ఏం చేస్తాడు కదా. కానీ చెప్పాల్సిందే చెప్పిండ్రు, ఇది జరుగుతుంది, తదుపరి మీ ఇష్టం, మీరు ఏ నిర్ణయం అని తీసుకోండి, మీ నిర్ణయం పైనే ఇక్కడ కాంగ్రెస్ భవిష్యత్ డిపెండ్ అయ్యి ఉంది, లేకపోతే కాంగ్రెస్ మొత్తం సమూలంగా పోయే అవకాశం కూడా ఉంది అని ఒక బ్రెయిన్ వాష్, హైకమాండ్కి బ్రెయిన్ వాష్ మాత్రం జరిగిందంట. దీని గురించి బాగా చర్చ మినిస్టర్స్లో, ఎమ్మెల్యేలో నడుస్తుంది. బట్ ఇది ఎవరు బయటకు చెప్పరు. మళ్ళీ హైకమాండ్ టైం కోసం చూస్తుంది అనమాట. వాళ్ళు
వాళ్ళకి ఎవ్వరు కాంగ్రెస్ లాయలిస్టుల మీద కొద్దిగా ప్రేమ ఉంటది గానీ, కాంగ్రెస్‌నే వ్యతిరేకించే వాళ్ళ మీద ఏముండదు. కాంగ్రెస్‌నే నిన్న మొన్న చూసినాం గదా! ఢిల్లీల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని వ్యతిరేకిస్తుంది రాహుల్ గాంధీ కాంగ్రెస్. కానీ కనీసం ఈయన బోయి రేవంత్ రెడ్డి బోయి పొగిడొచ్చిండు. ఈయన మాట్లాడుతుండగానే ఢిల్లీ యూత్ కాంగ్రెస్ లీడర్ పోయి ముట్టడిచ్చిర్రు. అంటే పరిస్థితి అర్థమైతుంది గదా! ఈయన ఏం చేస్తున్నాడో, ఈయన లైన్ ఏందో, ఈయన మొన్ననే ఏసిన కొత్త పార్టీ అని. సరే ఏం జరుగుతుందో గానీ కాంగ్రెస్‌లో గూడా ఈ చర్చ ఉంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు మొన్ననే. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిందే గాదు. ఆయన బయటకి మాట్లాడిండు. బట్ మిగతా వాళ్ళు హైకమాండ్‌కి చెప్పిండ్రనేది ఇప్పుడున్న వార్త. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.